అందరికీ జై. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఇక కొందాలపల్లి ఘటన విషయంలోకి వెళ్దాం. ఇప్పుడు ఆ ప్రశ్న ఆయన వెళ్ళాడు, వాళ్ళతో మాట్లాడాడు. ఇక్కడే కొన్ని వివరాలు చెప్తాను మీకు. కొన్ని వివరాలు మీరు ఆలోచించండి, అప్పుడు ఏంటి అనేది తెలుస్తుంది. ఏమండి, నిజంగా పెళ్లి జరిగింది ఎన్ని రోజులైంది? పెళ్లి జరిగి దాదాపు 11-12 రోజులు, అంటే దాదాపు 2 వారాలైనా సరే పందిరి తీయకుండా పందిరిలో నుంచి శవం వెళ్ళకూడదని చెప్పి వీళ్ళు ఆ శవాన్ని పొలాల గట్ల మీద నుంచి తీసుకున్నారు. ఇక్కడ ఇది మాత్రం ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీరు ఈ వీడియో తిరుగుతుంది, పొలాల మధ్యలో నుంచి వీళ్ళు బాక్స్ని పట్టుకెళ్తున్నారు. ఇది డే టైం అండి, పగలో. మీరు చూడండి, ఆ లైటింగ్ అంతా మీరు చూడొచ్చు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఆయనకి సడన్ గా ఇంకా బాగాలేకపోతే హైదరాబాద్ తీసుకొచ్చాను మా హస్బెండ్. హాస్పిటల్లో చూపిస్తే ఇలా కిడ్నీ ఫెయిల్యూర్ అన్నారు. అప్పటికి ట్రీట్మెంట్ టాబ్లెట్స్ అవన్నీ చేసేవాళ్ళు. లాస్ట్ ఇంకా 10 days అసలు ఏమీ తినలేదు. 16th మార్నింగ్ చనిపోయారు. ఇప్పుడు ఎప్పుడు ఏ టైంకి చనిపోయారు? 7 to 7:30 అన్నారు మార్నింగ్. ఓకే, మరి ఖననం చేయడానికి ఎప్పుడు తీసుకెళ్ళారు? మరి 10 o'clock స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చేసరికి 6:15 అయింది. 6:15 అయిన తర్వాత అంబులెన్స్ లోనే వచ్చాము. ఓకే ఓకే, మేము 6:15, 6:30కి వచ్చాము. ఇక్కడ మేము ఫస్ట్ అక్కడ అంబులెన్స్ లో వస్తుంటే యాక్చువల్ వేరే నుంచి రాకుండా ముందుకెళ్ళి రమ్మన్నారంట. ఇంకో దారి ఉందండి అక్కడ నుంచి. ఇంకో దారి ఉందా? అక్కడ నుంచి నాకు ఇది అయ్యలేదు, మరి ఆ దారి అక్కడ నుంచి అయితే ఉందన్నమాట. మీతో పాటు ఇక్కడ మీ హస్బెండ్? యాక్చువల్లీ మెయిన్ రూట్ మా పేటకు వచ్చే రూట్ ఇదేనండి, మెయిన్ రూట్. ఆ రోజు మేము అంబులెన్స్ లో ఉన్నాం. సరే వచ్చిన ఇక్కడ కార్యక్రమానికి ఇక్కడ దించిన బాడీని దించి ఇక్కడ ఫార్మాలిటీస్ అయిపోయింది. ఇంటికి అరౌండ్ 6:20 అట్లా అవుతుంది. ఒక గంటలో చేసేసుకున్నారండి? గంటలు అంటే ఇంకా వేరే వాళ్ళు వచ్చే వాళ్ళు ఉన్నారని ఆగాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు 9 అయింది. రాత్రి 9 అయింది. పాయింట్ నోట్ చేయండి. ఆయన్ని హైదరాబాద్ నుంచి డెడ్ బాడీ తీసుకొచ్చేటప్పటికి 6:40 అయింది. ఊరు గ్రామానికి వచ్చేటప్పటికి అక్కడ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయ్యేటప్పటికి దాదాపు 9 అయింది. మా ప్రాంతంలో సూర్యుడు అస్తమించిన తర్వాత డెడ్ బాడీని తీసుకెళ్ళకూడదు అంటారు. అది అరిష్టం, కీడు, అది చాలా చెప్తారు. మళ్ళీ మరుసటి రోజే తీసుకెళ్తారు. అయితే ఇప్పుడు ఈయన చెప్పిన దాని ప్రకారం రాత్రి 9:30కి బాడీని లేపి తీసుకెళ్తున్నారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు 10 మంది కాకుండా వేరే వాళ్ళు వచ్చారా? అక్కడ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఊరోళ్ళే. ఓకే, వేరే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు వచ్చారు. ఒకసారి గ్రహించండి, ఇది అంతా కూడా చీకటే, నైట్ టైం జరిగింది. ఇది వచ్చి కూడా పెట్టి ఇట్లా వెళ్ళడానికి వీలేదంటే సర్లే పందిరి ఉందన్నారు. ఫస్ట్ పెట్టిన తర్వాత పందిరి అంటే మా నాన్నగారు అన్నారు సైడ్ నుంచి వెళ్ళిపోతామేమో రిక్వెస్ట్ చేశారు. మా గ్రామస్తులు మేము అందరం, నేను తలకొడి పెట్టుకుని ముందు నడుస్తున్నాను. మా నాన్నగారు నా పక్కన ఉన్నారు. మన వాళ్ళంతా మా మామగారిని పట్టుకుని వస్తూ ఉంటే అక్కడ అడ్డం పడి వాళ్ళంతా ఇటు రావడానికి వీలు లేదు అనేసి, ఇటు మీ దారి కాదు, పర్మిషన్ లేదు, ఇట్లా నెట్ చేసి వీళ్ళు సైడ్ నుంచి వెళ్ళడానికి లేదు, ఈ కూడా ఒప్పుకోలేదండి. మళ్ళీ మేము బాడీని తీసుకుని మళ్ళీ ముందుకు వెళ్ళిపోతుండగా పందిరేడు ముందుకు వెళ్ళిన తర్వాత గాజు సీసాలు ఇవన్నీ మా మార్గం మధ్యలో పగలగొట్టాడు. మరి అలా అంతే మేము వెళ్ళిపోతా ఉన్నాం. పగలగొట్టిన కాకుండా అప్పటికి లేట్ అయిపోతుందని వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఆ పందిరేడు శివాలయం వరకు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడతానే ఉన్నారు. అట్లా వెళ్తాగా శివాలయం దగ్గర వెళ్ళిపోయి బరియల్ చేసుకుని వస్తున్నాం. 10:30కి రిటర్న్ అయ్యాం. మాలవరం ఎస్ఐకి ఫోన్ చేశారంట. బరియల్ చేసి 10:30కి రిటర్న్ అయ్యారు. నైట్ 9కి బయలుదేరారు. బరియల్ చేసిన తర్వాత 10:30కి, అంటే ఇదంతా కంప్లీట్ నైట్ టైం జరిగింది. మరి ఈయన ఇందాక పొలాల్లో నుంచి తీసుకెళ్తున్న ఆ బాక్స్ ఏదైతే ఉందో అది డే టైం జరిగింది. మరి ఆ పొలాల్లో నుంచి తీసుకెళ్తున్నది ఈ సంఘటనకు సంబంధించింది అని అలా ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? అదొకటైతే గతంలో కూడా అది కూడా ఆ గ్రామంలోనే కాదండి, చాలా గ్రామాల్లో శ్మశాన వాటిక సమస్యలు దళితులు ఫేస్ చేస్తున్నారు. చాలా చోట్ల బురదలో దిగి వెళ్లాల్సి వస్తుంది, చాలా చోట్ల కాలువలు దాటుకుని వెళ్ళాల్సి, ఇది ప్రతి చోట ఉన్న ప్రాబ్లమే. ఈ సమస్యకి సొల్యూషన్ గవర్నమెంట్ ఇవ్వాలి ఖచ్చితంగా. అయితే గతంలో జరిగిన వీడియోని ఈ వీడియోకి యాడ్ చేసి అడ్డుకున్నారు, అసలు వెళ్ళనివ్వలేదు అనేమో వీళ్ళు చెప్తున్నారు ప్రచారం. కానీ ఈయనేమంటాడంటే అక్కడ జరిగింది డిస్కషను, కానీ మేము బాడీని తీసుకుని వెళ్ళిపోయాం ముందుకి, శివాలయం దగ్గర నుంచి ముందుకు తీసుకెళ్ళిపోయాం, మేము బరియల్ చేసి వస్తాం, కానీ డిస్కషన్ జరిగింది. అయినా వాళ్ళు అడ్డుకోవడం 100% తప్పు. చనిపోయిన వ్యక్తిని ఆచారాల వ్యవహారాల పేరు చెప్పి అలా అడ్డుకోవడం చట్టపరంగా నేరం. ఆచారపరంగా అది వాళ్ళకున్న భయం కావచ్చు, కానీ అది చట్టపరంగా నేరం వల్ల గవర్నమెంట్ వారి మీద కేసు పెట్టింది. దానికి మళ్ళీ ఎప్పుడుదో వీడియో యాడ్ చేసి అది అక్కడ అడ్డుకోవడం వల్లే ఇక పొలాల్లో నుంచి కూడా ఎంత కష్టపడుతున్నారని జనాలు రెచ్చగొట్టాల్సిన అవసరం ఏంటి? ఎందుకండి అది ఆ కుట్ర ఎందుకు అదంతా?